చాలా అనుకున్నాం కదా వీడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మనం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే అప్పుడే మనం ఈ ప్రపంచాన్ని జయించగలం. అవునా? అలా అని అనుకుంటాం కదా. చాలా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే మనం ఈ సమాజంలో ముందుకు వెళ్ళలేము, అలా మనం రకరకాలుగా ఆలోచిస్తాం కదా. కానీ అది కరెక్ట్ కాదు. మనకి శారీరక బలం కంటే కూడా బుద్ధి బలం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎలాంటి పని అయినా మనం మన బుద్ధితో మనం సరి చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఏనుగు చూసారా ఎంత పెద్దగా ఉంటుంది, ఏనుగు చాలా పెద్దది, దాన్ని మనం జస్ట్ ఇలా కదపలు కూడా కదపలేం కదా. కానీ మావాటి వాడు ఏం చేస్తాడు, ఏనుగుని కంట్రోల్ చేస్తాడు. తను కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, తను ఏం చేస్తే చేస్తుంది కదా. అంటే మనం మహాబలవంతుని కూడా మన బుద్ధితో మనం అతనితో పని చేయించవచ్చు. అలాగే మనం ఎలాంటి పని అయినా మన తెలివితేటలతో దాన్ని మనం సాధించవచ్చు. అందుకని మనం ఎప్పుడు మన తెలివితేటలు బాగా షార్ప్ చేసుకోవాలి. తెలివితేటలు ఎలా వస్తాయి? జ్ఞానం వల్ల వస్తాయి. జ్ఞానం ఎలా వస్తుంది? చదువుకుంటే వస్తుంది. అవునా? అందుకని మనం ఎప్పుడు మనం చదివి ఎలా చదువుకోవాలి, మనం బట్టి పట్టకూడదు. అలాగే క్లాస్లో చెప్పినప్పుడు అన్నీ వినాలి చక్కగా. అలాగే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ లెసన్లో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, అలా నువ్వు జ్ఞానాన్ని పెంచుకుంటే నీ బుద్ధి షార్ప్ అవుతుంది. నీకు అంటే ఫ్యూచర్లో నువ్వేంటంటే శారీరకంగా బలంగా లేకపోయినా మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ఓకే.